నమస్తే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జై జవాన్ జై కిసాన్. నమస్తే అన్నలు, రైతన్నలు అందరికీ. ఈ వీడియో రైతన్నలకే కాదు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. అలాగే మా మిరప తోట చూస్తున్నారు కదా, ఇది మా మిరప తోట. బాగుందనే చెప్పుకోవచ్చు. మేము కొట్టే మందులకి, మేము వాడే స్ప్రేలకి, మేము వాడే స్ప్రేలకి, కొట్టే మందులకి మేము దీన్ని చూసుకునే విధంతో మేము ఇది ఎట్లా చూసుకుంటున్నామో ఇది కూడా అట్లాగే ఉందన్నమాట. చాలా బాగుంది అనుకోవచ్చు. మేము ఒక తెంపు తెంపాము, 11 క్వింటాలు అయింది. ఎకరా 80 సెంట్లు ఉంది, 11 క్వింటాలు అయింది. కొంచెం ఓకే అనుకొని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకు రేట్ లేవు కాబట్టి ఈ నవంబర్ 24వ తేదీ ఇప్పుడు 2024. ఇప్పుడు మనకు రేట్ లేవు కాబట్టి రేటు అటు ఇటు 15,100 రూపాయలకు మేము మెరకెళ్ళాము. కూలి వాళ్ళకి, మేము మందులకి, పెట్టుబడులకి సరిపోయాయి. రెండో తెంపు ఏమన్నా మిగిలితే మిగిలొచ్చు. రైతుకి అంతే కదా. రైతు ఏం చేసావు, నువ్వు బతికి ఏం చేసావు అంటే మీషం మెలేసా అన్నాడంట. అదే మన రైతు బతుకు. ఒకసారి చూడండి, మా తోటని చూపిస్తా. చూస్తున్నారు కదా, ఇదే మా మిరప తోట. ఇలా ఇదే అనమాట సంగతి. పూత కానీ, నల్లి పూత కానీ, కాపు కానీ పర్లేదు, ఓకే. ఇప్పుడు నిన్ననే స్ప్రే మందు కొట్టాము పూతకి. బాగా రిజల్ట్ వచ్చిందని అనుకుంటున్నా. అలా చూసుకుంటే హైట్ మాత్రం చాలా బీభత్సంగా పెరిగిపోయిందండి. ఒక్క 5.5 ఫీటు, 5 అడుగులన్నర ఎత్తు. ఒక్కొక్క మొక్క 5 అడుగులన్నర ఎత్తుకి ఎదిగిపోయింది. అక్కడ చూడండి ఒకసారి, అది ఎంత ఎత్తుందో మొక్క. చూస్తున్నారు కదా, అలా హైట్ పెరిగిపోయాయి మొక్కలు. అయితే హైట్ తగ్గట్టు కాయలు పట్టలేదన్నమాట. మనం మిరప తోటల్ని ఎప్పటికైనా పెంచుకోవచ్చు. మొక్క బరువు ఎంత బలంగా ఉంటే అంత మంచిది. మనకి 3-4 తెంపులకు కూడా పనికొస్తుంది. మాకు ఫస్ట్ తెంపు అయిపోయింది, ఇంకో రెండో తెంపు, మూడో తెంపు, 3 తెంపులు అనుకున్నాము. చూడండి ఒకసారి ఎంత హైట్ ఉందో. నాకైనా హైట్ వెళ్ళిపోయింది. సుమారు 5 అడుగులన్నర ఉంటుంది మొక్కని. ఎందుకు ఇంత హైట్ పెరిగింది? ఇది పెరిగిన ప్రయోజనం లేదండి. మొత్తం బింగు వచ్చి డ్యామేజ్ వచ్చిపోయింది. మొత్తం బింగు వచ్చి ఇట్లా ఇది మొత్తం పూత అయితే పట్టింది, కానీ ఇది కాస్తుందో కాదు తెలియదు మనకి. మొత్తం బింగు వచ్చేసింది. మనకి మొక్క పొట్టిగా ఉండి ఇప్పుడు దీంట్లో ఇది మొత్తం అడవిలా ఉంది కదా మా తోట. దీనికి తాలుగాయలు చాలా అయినాయి అనమాట. మంచికాయ 8 క్వింటాలు అయితే, మామూలు మన తాలుగాయ 3 క్వింటాలు అయింది. అంత కాకూడదు, కానీ ఇది అయింది. ఎందుకు కారణం ఏంటంటే ఇది అడవిలాగా మూసుకెళ్ళింది అనమాట. అడవిలాగా మొత్తం మూసుకుంది కాబట్టి అంత తాలుగా అయింది. కింద పండు మొత్తం మచ్చొచ్చేసి అట్లా తయారైపోయింది. కాబట్టి ఎప్పటికి మొక్క పెరిగినా దాన్ని కొంచెం మనం సాళ్ళు చేసుకుంటే కొంచెం దూరంతో సాల్వ్ చేసుకోవాలి, మిరప సాళ్ళు. కాబట్టి నేను రైతులకు చెప్పేది ఒక్కటే, మనం మొక్కను పెరిగిన, మిరప చెట్టు పెరిగిన, మిరప తోట పెరిగిన దానికి స్ప్రేలు కానీ, మనకు కొంచెం గ్యాప్గా ఇచ్చి మిరప నాటుకోవడం కానీ, అలాగే కాపు కోసం ఎప్పటికైనా మందులు, హెవీ మందులు కూడా నన్ను అడిగితే కొట్టకూడదని అర్థం. హెవీ మందులు కొట్టేస్తుంటారు కొంతమంది, వారానికి 2 సార్లు స్ప్రే మందులు. అలా కొట్టకండి. వారానికి 10 రోజులకు ఒకసారి మందులు కొట్టండి. మొక్క కూడా మంచిగా ఉంటుంది. అలాగే నీళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి. నీళ్ళు చూడండి ఒకసారి. నేను 3 రోజులకు ఒకసారి, 2 రోజులకు ఒకసారి నీళ్ళు ఎనీ టైం కడుతూనే ఉంటాం మేము మిరప తోటకి. అలాగే ఇంకా రెండో కోత ఎంత పోతుందో తెలియదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అలాగే కాపు కోసం ఇంకా మీరు మందులు ఏమైనా సజెస్ట్ చేస్తే, మాకు తెలిసిన మందులు కాపు ఖర్చుకోవడానికి, కాపు అతుక్కోవడానికి, మొక్కకి పూత రావడానికి మీకు మందులు ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో కింద తెలపండి. అండ్ అలాగే థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్.